జావా ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ లేకుండా అసలు ఇంటర్వ్యూనే కంప్లీట్ అవ్వదు. అండ్ ఆ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఈ జావా 100% ఆబ్జెక్ట్ ఓరియెంటెడా కాదా అని చెప్పి చాలా మంది ఈ క్వశ్చన్ అడిగిన వెంటనే ఎస్ అని చెప్తారు. బట్ యాక్చువల్ గా జావా అనేది 100% ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాదు. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకవేళ నీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. లేదు అంటే మాత్రం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడు, నీకే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది 100% ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అవ్వాలి అంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎవ్రీథింగ్ అనేది ఆబ్జెక్ట్స్ ద్వారానే వర్క్ అవ్వాలన్నమాట. బట్ జావాలో చూసుకుంటే మనకు ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. సో ఇవైతే ఆబ్జెక్ట్స్ కాదు, బట్ వాల్యూస్ ని మాత్రం డైరెక్ట్ గా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే జావాలో మనకు స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి. ఈ స్టాటిక్ మెథడ్స్ ని ఆబ్జెక్ట్స్ లేకుండానే మనమైతే కాల్ చేయొచ్చు. బట్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ లో మనకి ఎవ్రీథింగ్ అనేది ఆబ్జెక్ట్స్ ద్వారానే వర్క్ అవ్వాలి. బట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ ఈ స్టాటిక్ మెథడ్స్ అయితే మనం ఆబ్జెక్ట్స్ లేకుండానే వర్క్ అవుతున్నాయి అనమాట. సో అందుకనే జావా అనేది 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు, బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ఎస్ అనమాట. ఇంటర్వ్యూకి ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని ఎవరైతే జావా ఇంటర్వ్యూ ఇస్తున్నారో ఆ ఫ్యూచర్ లో జావా డెవలపర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి.